హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇప్పుడే డ్యూటీ నుంచి అయితే వచ్చాను 6కి. అంటే మార్నింగ్ 9కి వెళ్ళాను, మళ్ళీ 12కి వచ్చాను. 12 తర్వాత మళ్ళీ 3 గంటలు రెస్ట్. 3 గంటలు రెస్ట్ అయినాక మళ్ళీ 3కి వెళ్ళాను అనమాట. 3కి వెళ్ళి 6 గంటలకు వచ్చాను. ఇంకా మా డ్యూటీ లేదు. రేపు 9కి మళ్ళీ రేపు 9కి పడుతుంది. ప్రజెంట్ అయితే డ్యూటీ గేట్ దగ్గర, మెయిన్ గేట్ దగ్గర, ఆర్పీ గేట్ దగ్గర. ఇంకా వచ్చిన తర్వాత స్నానం చేసేసాను. స్నానం చేసేసి ఇంకా బాబుతో కాసేపు ఆడుకొని ఛాయ్ తాగాను. వీడిని కాసేపు అలా చల్లగాల్లోకి అయితే తీసుకెళ్ళి ఇప్పుడైతే మాలిష్ చేయలేదు. ఇంకా దీనికి సాయంత్రం 2 పూటలు కూడా చేస్తాము. నేను లేకపోతే మా ఆయన చేస్తాను. ఇంకా తప్పదు కదా, ఎవరో ఒకరం చెయ్యాలి. చిన్నపిల్లలకి కొంచెం ఉళ్ళు పామకపోతే అసలే మెత్తన, వీడి ఉళ్ళు అసలే మెత్తన, ఇంకా ఇదైపోతాడు. మేమైతే బాబుని తీసుకుని 6 మంత్స్కి ఇక్కడికి వచ్చేసాం బీహార్. అంటే మనం అసలే మిడిల్ క్లాస్ బతుకులు, డబ్బులకి ఇబ్బందులు ఎలాగైనా ఉంటాయి. అందుకే ఇంకా తీసుకుని వచ్చేసాను కానీ ఒకసారి రిపోర్టింగ్ ఇచ్చేసి, ఫస్ట్ అక్టోబర్లో వచ్చాము. రిపోర్టింగ్ ఇచ్చేసి మళ్ళీ వెంటనే లీవ్ తీసుకున్నాం. 2-3 మంత్స్ ఇక్కడే ఉండిపోయాను. కానీ అంటే కంటిన్యూస్ కాకుండా 1 మంత్కి లీవ్ తీసుకోవచ్చు. అలా అయితే మరి డబ్బులు ఏం కట్ అవ్వవు. అందుకే అలా లీవ్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గరే ఉండి లీవ్ అయితే తీసుకున్నాను. తర్వాత మళ్ళీ జనవరిలో మళ్ళీ ఇంటికి వెళ్ళాము. జనవరి నుంచి కంటిన్యూస్గా డ్యూటీ అయితే చేస్తున్నాను. జనవరి తర్వాత మరి ఇంటికి అయితే వెళ్ళలేదు ఇప్పటి వరకు. మళ్ళీ ఇప్పుడు ట్రాన్స్ఫర్ వచ్చేసింది కదా, ట్రాన్స్ఫర్ వచ్చేసింది కాబట్టి అక్కడికి వెళ్ళి రిపోర్టింగ్ ఇచ్చేసి, ఇంకా దగ్గరలో వచ్చింది అనమాట, మన దగ్గరలో రిపోర్టింగ్ ఇచ్చేసి అక్కడ నుంచి ఇంకా ఇంటికైతే వస్తాము. ఆ ప్లాన్ మీద అయితే ఉండిపోయాము. కంపల్సరీగా చేసాను ఇంటికి రావాలి, ఎందుకంటే హాస్పిటల్ పని ఉంది మాకు. అందుకు డిలే చేస్తున్నాము. ఈ ట్రాన్స్ఫర్ వల్ల డిలే అయ్యింది పని, లేకపోతే ఇప్పటికైతే వెళ్ళి పని చూసుకొని రావాలి. యాక్చువల్గా దానివల్ల ట్రాన్స్ఫర్ వల్ల ఉండిపోయాము. మా ఆయన అయితే స్నానం చేస్తాను ఇప్పుడు. ఇక్కడ కొంచెం వాతావరణం చల్లగా ఉంది, దానివల్ల ఏంటంటే కొంచెం స్నానం చేయడానికి బద్దకించేసి ఇండిపోయాడు ఇంతవరకు. నేనైతే రోజుకి 2 పూట కంపల్సరీ చేసుకోను, ఎందుకంటే డ్యూటీ నుంచి వస్తాను కాబట్టి ధూళి పడుతుంది. మెయిన్ గేట్ దగ్గర డ్యూటీ కాబట్టి అక్కడ పక్కన రోడ్డు అవతల ఏమొచ్చో ఇటుకలు తయారు చేస్తారు. చూడండి ఎలా దింపుతున్నాడు, ఇటుకలు తయారు చేస్తారు. అక్కడ నుంచి గాలి ఏమంటే చెప్పాను కదా, గాలి గట్టిగా వేస్తుంది ఇక్కడ. దానివల్ల ఏంటంటే ధూళంతా మా మీదకే వస్తుంది, ఇంక చెప్పక్కర్లేదు. ఇంకందుకే 2 టైమ్స్ కూడా స్నానం చేసుకుంటాను. బాబుకి ఫీడింగ్ కూడా ఇస్తాను కాబట్టి అందుకే 2 టైమ్స్ స్నానం చేసుకుంటున్నాను మంచిగా. వీడికి కూడా 2 టైమ్స్ చేస్తాను. ఆయిల్ రాసిన తర్వాత వేసవికాలం చిరాకు ఉంటుంది కాబట్టి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. మిస్ చేయకుండా చూసేయండి. బాబుకి ఫుడ్ అయితే మా ఆయన ప్రిపేర్ చేసి ఇచ్చేసాడు, తినిపిస్తాను. పూల మకాన ఉంటుంది కదా, తామర గింజలు, అది ఇంకా యాపిల్ కలిపి పాల్లోన మిక్సీ చేసేసి తినిపిస్తున్నాము. ఏమా కొంతమందికి ఉద్యోగం ఉండాలని కోరుకుంటారు, ఉద్యోగం ఉంటే హ్యాపీగా ఉంటారు అని అనుకుంటారు. కొంత నాలాంటి ఉద్యోగం ఉన్నా కూడా హ్యాపీ లేదు, ఉద్యోగం ఉన్నా కూడా మాకు ఉపయోగం లేకుండా అయిపోయింది. తప్పకైతే తిరుగుతున్నాం అనుకున్నాను. ఏం చేస్తాను, ఏది ఉన్నా ఏది లేకపోయినా కంపల్సరీగా ఆరోగ్యం అయితే ఉండాలండి. అది కంపల్సరీ. అసలు నేను డబ్బులు ఇచ్చినా మనం ఆరోగ్యాన్ని అయితే కొనుక్కోలేము. ఆరోగ్యం అయితే కంపల్సరీగా ఉండాలి. డబ్బులు ఇచ్చి కొనుక్కోగలం, ఆరోగ్యాన్ని కొనుక్కోలేం కదా. ఇంకా అంతే, ఆరోగ్యం మాత్రం ఉండాలి. నేను డబ్బులు ఇచ్చినా అదైతే రాదు కదా. నా ప్రాబ్లం కూడా అదే, అందుకే ఇంకా ఇలా ఉన్నాను. చూద్దాం మన కిస్మత్ ఎలా ఉందో, తలరాత దాన్ని బట్టి అలా నడిచేది. మీకేం చేయలేం కదా. రైస్ ఇంకా బంగాళదుంప టమాటా కర్రీ అయితే చేసాడు. ఇంకా శనగపిండి అట్టు కూడా వేసుకున్నాము, ఉల్లిపాయలు వేసి. డిన్నర్ అయితే ఇలా కంప్లీట్ చేసేస్తాను.
మేమైతే ఎక్కువ రైసే తింటాము. అంటే మనదంతా చలిదినాలు అలవతులు బ్యాచ్ అన్నమాట. టిఫిన్స్ ఎక్కువ తినము, అందుకు రైసే వండుకున్నాము. అందుకే మాకు రైస్ కూడా ఎక్కువ అవుతాయి అన్నమాట. అంటే కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళంతా రోటీలు తింటారు, మేమైతే పెద్ద రోటీలు ఏం తినము. రోటీలు తినకపోయినా మా పర్సనాలిటీలు ఇంతేని, నేనైతే ఇంకా ఇంతేని. రోటీలు తింటే ఇంకెంత బక్కదానిలాగా అవుతాను, అదనమాట విషయం. ఓకేనా ఫ్రెండ్స్, చూపిస్తాను ఏముండేను. శనగపిండి అట్టు అయితే వేసుకున్నాము తిందామని. బంగాళదుంప, టమాటా, ఇంకా రైస్. డిన్నర్ అయితే చేసేసి ఇంకా నైట్ అయితే పడుకొని పోవాలి తొందరగా. రేపు మళ్ళీ 6 గంటలకు డ్యూటీ ఉంది అంటే నేను 5:30కి ఇలా లేస్తే సరిపోద్ది. మళ్ళీ డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మిగతా డైలీగా పనులు ఉండేవే కదా, చేసుకోవాలి ఇంకా. ఓకేనా ఫ్రెండ్స్, గుడ్ నైట్, బాయ్ బాయ్. డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్.